హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వే టు లెర్న్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక పుస్తకాన్ని గురించి మీకు రివ్యూ చేయబోతున్నానండి. అవునండి, ఇంతకు ముందు ఎప్పుడు మన ఛానల్లో ఏ పుస్తకాన్ని గురించి కూడా రివ్యూ చేయనూ లేదు. మిమ్మల్ని కనీసం ఫలానా పుస్తకాన్ని తీసుకోండి అని మీకు సలహా ఇవ్వనూ లేదు. అవునా? అయితే మన ఛానల్లో మొట్టమొదటిసారిగా ఒక పుస్తకాన్ని గురించి రివ్యూ చేస్తున్నాను. దానికి కారణం ఏంటో తెలుసా? మీరేనండి. అవునండి, మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా 100% పడాలి కదండి. 100% ఉపయోగపడుతుంది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి తమ్నైన్లో ఈ ఒక్క బుక్ మీ వద్ద ఉంటే మీరు కోరుకున్న ఉద్యోగం, అంటే మీరు ఏ ఉద్యోగానికైతే మీరు ప్రయత్నిస్తున్నారో ఆ ఉద్యోగం మీదే అని 100% నేను మీకు తమ్నైల్ ఇవ్వటం జరిగిందండి. ఎందుకంటే మరి ఈ పుస్తకం అనేది అంత బాగుందండి, అంత యూజ్ఫుల్ అవుతుంది మీకు. అసలు ఏ పరీక్షలకి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఇది మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ ఎగ్జామ్ అయినా సరే మీరు రాయండి, ఈ బుక్ మీకు ఉపయోగపడుతుంది. అంటే ఎస్ఎస్సి లేదు, బ్యాంక్, అటు ఆర్మీ నేవీ అయినా, లేదు క్యాట్ మ్యాట్ వంటి ఎగ్జామ్స్ అయినా, అంత ఎందుకండి, ఏదైనా మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి, ఈ బుక్ మీ దగ్గర ఉండాల్సింది. అంత అద్భుతంగా మరి పుస్తకాన్ని రాయడం జరిగిందండి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రమే ఈ పుస్తకం ఉపయోగపడుతుందా? మరి మాలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునేవారికి కానీ, జనరల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకునేవారికి కానీ ఈ పుస్తకం ఉపయోగపడదా అంటే ఖచ్చితంగా మీకు కూడా ఉపయోగపడుతుందండి. చూడండి, మీకు కూడా ఉపయోగపడే విధంగా ఈ పుస్తకాన్ని డిజైన్ చేశారు. ఇప్పుడు మరి మీకోసం కూడా చూపిస్తున్నాను, చూడండి. అసలు బుక్స్లో ఏముంది, ఈ బుక్లో ఏముంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారండి. ఫ్రెండ్స్, మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా బేసిక్స్ అనేది ఉండాలి కదా. ఆ బేసిక్స్ అనేది సరిగ్గా లేకపోతే భాష సరిగ్గా మనకు రాదు. కాబట్టి బేసిక్స్ అనేది ఈ బుక్లో బాగా ఇచ్చారు. దాంతోపాటుగా గ్రామర్ ఇచ్చారు. ఆ గ్రామర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి తగ్గ రూల్స్ చెబుతూ ఆ టెక్నిక్స్ ఏముంటాయి అనేది కూడా వివరించారండి. అలానే ఇంగ్లీష్ అనేది మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఇవ్వడం జరిగిందండి. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సైతం ఇంగ్లీష్ని చదవగలిగే అర్థం చేసుకునే కెపాసిటీలో ఈ పుస్తకాన్ని అందించడం జరిగిందండి. ఇదొక సెల్ఫ్ స్టడీ బుక్. ఎందుకు సెల్ఫ్ స్టడీ బుక్ అన్నా అంటే, ఈ పుస్తకం తీసుకోవడం ద్వారా మరెవ్వరి సహాయం లేకుండా బుక్ తీసుకున్న వాళ్ళు అంతటా తామే ఆ పుస్తకాన్ని చదువుకుని అర్థం చేసుకుని డెవలప్ అవ్వగలిగేటువంటి విధానంగా ఈ పుస్తకాన్ని రచించారు. అంత గొప్పగా రాశారండి మరి ఇది. అలానే ఈ పుస్తకం కేవలం విద్యార్థులకే కాదండి, టీచర్స్ కూడా ఉపయోగపడుతుందండి. ఇక మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మనకి మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది కదా. మీకు ఈ బుక్లోనే వాటి గురించి ఇవ్వడం జరిగిందండి. మరలా మీరు సపరేట్గా ప్రీవియస్ పేపర్స్ కానీ లేకపోతే మోడల్ పేపర్స్ కానీ ఏది తీసుకోక్కర్లేకుండా వాటిని కూడా మీకు వివరించడం జరిగిందండి. అలానే ఇడియమ్స్, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఇలా ప్రతిదీ మీకు అటు ఇంగ్లీషు ఇటు తెలుగులో వివరించడం జరిగింది. ఒకసారి ఎలా ఉంటుంది అనేది మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తానండి, చూడండి. ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్, ఒక బై అనే దాని గురించి ఇక్కడ మీకు కనిపిస్తుందండి. ఈ బై అనే దాని గురించి ఎంతగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇది కేవలం పూర్తి పేజీ కాదండి,
స్క్రీన్ షాట్ ఏదో తీసాను కాబట్టి సగమే తీసాను నేను ఇది. ఒకసారి చూడండి. ఓకేనా, కనిపిస్తుంది కదా. బై గురించి మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలానే నెక్స్ట్ ఆఫ్ అనేది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఇవ్వటం జరిగింది. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదండి. దాంతో పాటుగా మిగిలినవి ఫ్రేజెస్ అనేవి వాక్యాలు ఎలా ఉపయోగించాలి ఇచ్చారు. అలానే ఇక్కడ చూడండి, ఒక బిట్ ఇచ్చారు. ఆ బిట్ అనేది ఏ ఎగ్జామ్లో అడిగారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి సిజిఎల్ 2014లో మనకి ఈ బిట్ ఇచ్చారటండి. చూసారా, అంటే ఒక కాన్సెప్ట్ చెప్పడం, ఆ కాన్సెప్ట్కి సంబంధించి ప్రీవియస్గా ఎగ్జామ్లో ఏదైనా బిట్స్ ఇచ్చారా, ఇస్తే ఆ బిట్స్ అనేది మీకు ఈ బుక్లో ఉంటాయండి. ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ కాన్సెప్ట్ క్రిందనే మీకు ఈ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఖచ్చితంగా ఉందండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రూట్ వర్డ్స్ ఉన్నాయండి. ఆ రూట్ వర్డ్స్ని ఎలా వాడాలి అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలానే సందర్భానికి తగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ తెలుగులో కూడా ఇచ్చారు. అది కూడా ఎలాగా మన వాడుక భాషలో మనకు అర్థమయ్యే విధంగా ఇచ్చారండి. ఇక్కడ చూడండి, స్లీప్ వాకింగ్ అంట. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనకు జనరల్గా ఇక్కడ చూడండి, ఒక సినిమా టైటిల్ పేరు ఇచ్చారు. ఇక్కడ ఏంటి, పెళ్లి చేసుకుందాం అనే సినిమాలోనంట నిద్రలో నడిచే అలవాటు ఉన్నటువంటి ఒక కమేడియన్ ఉంటాడు, సుధాకర్. అవునా, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ స్లీప్ వాక్ అంటే ఏంటి అర్థమవుతుంది అనే విధంగా మనకి ఇక్కడ సింపుల్గా చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా మనం ఏ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అన్నీ నేను ఇక్కడ చూపించలేను కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక వర్డ్ ఇచ్చారు, దాని మీనింగ్ ఇంగ్లీష్లో ఉంది, దాని మీనింగ్ తెలుగులో ఉంది. అలానే ఈ వర్డ్కి సంబంధించిన సినానిమ్స్, యాంటోనిమ్స్ చూడండి. సినానిమ్స్ ఇంగ్లీష్లో ఇచ్చారా, మళ్ళా ఆ ప్రతి పదానికి తెలుగులో ఉన్నాయి. అలానే యాంటోనిమ్స్ ఇచ్చారు, చూసారా. మరలా ఈ యాంటోనిమ్స్కి ప్రతి పదం కూడా తెలుగులో ఇచ్చారు. అంటే ఒక పదానికి మీనింగు, మరలా అదే పదానికి యాంటోనిమ్స్, సినానిమ్స్ ఇచ్చారు. ఆ యాంటోనిమ్స్, సినానిమ్స్కి మరలా తెలుగులో కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఓకేనా. ఇక టెన్సెస్ అనేది ఏం చేశారంటే, ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చారు ఇంగ్లీష్లో, తర్వాత తెలుగులో ఇచ్చారు. అలానే ఒక్కసారిగా మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అనేది ఒక్కసారిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. షార్ట్కట్గా ఇవ్వడం జరిగింది. అంటే ఇలా షార్ట్కట్గా ఇచ్చేస్తే మాకు అర్థం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు షార్ట్కట్గా ఇచ్చారండి, ఎందుకంటే కొంతమంది భయపడతారు కదా టెన్స్ చూసి, అందుకోసం సింపుల్గా ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్క టెన్స్ విడివిడిగా ఇచ్చారండి. చూడండి, మీకు చూపిస్తాను. ఉదాహరణకి ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ చూసారా, దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఇచ్చారు, యూసేజ్ ఇచ్చారు, అలానే ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చారు. ప్లస్ దాంతోపాటుగా మనం రెగ్యులర్గా సంభాషించుకుంటాం కదా తెలుగులో, వాటిని ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారండి. అది కూడా షార్ట్ కట్గానే ఇచ్చారండి, ఎందుకంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ. ఈ యూసేజ్ చూస్తే ఈ ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అనేది ఎలా వాడాలో అర్థమవుతుంది మనకి అనే ఉద్దేశంతో చిన్న చిన్న సంభాషణలు అనేది ఇవ్వటం జరిగిందండి. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, కనిపిస్తుందని అనుకుంటున్నాను మరి. నెక్స్ట్ అలానే చూడండి, ఇక యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్కి వచ్చేస్తే, జనరల్గా మనం ఏ బుక్లో చూసినా మనకి పాజిటివ్, నెగిటివ్ ఉంటాయండి. కానీ ఈ బుక్లో పాజిటివ్, నెగిటివ్తో పాటు క్వశ్చన్స్ ఎలా చేయాలి అని ఇక్కడే చూడండి ఇవ్వడం జరిగింది. ఒక యాక్టివ్ వాయిస్ తీసుకున్నారు, దాన్ని ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి ఇచ్చారు, రూల్స్ ఇచ్చారు. ఓకే, అలానే నెగిటివ్ తీసుకున్నారు, మళ్ళీ నెగిటివ్ని ప్యాసివ్ వాయిస్లో మార్చారు. అలానే యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్ తీసుకున్నారు, ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్ ఎట్లా మారుతుందని ఇచ్చారు. ఇలా ప్రతిదీ కూడా చాలా వివరంగా ఇచ్చారండి. అంటే నాకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను అన్ని స్లైడ్స్ చూపించలేకపోతున్నాను. ఈ బుక్ అనేది మీరు
ఎక్కడ చూసి ఉండరు అని నేను 100% గ్యారెంటీ ఇస్తానండి. ఒకవేళ ఉంది అంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక వర్డ్ ఇచ్చి దాన్ని ఇంగ్లీష్ మీనింగ్ ఇచ్చి అలా నా ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగు మీనింగ్ ఇస్తాడు. అలానే ఆ వర్డ్కి సినానిమ్స్ యాంటోనిమ్స్ ఇంగ్లీష్లో ఏమున్నాయో పక్కన ఇచ్చాడు. మళ్ళీ ఆ పదాలకి తెలుగు అర్థం ఇచ్చాడు. ఇంతవరకు మీరు ఎక్కడ చూసి అయితే ఉండరని నేను 100% చెప్తున్నానండి. అందుకోసమే మీ అందరికి ఉపయోగపడుతుంది. అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకైనా, ఇటు జనరల్ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళకైనా సరే ఈ బుక్ ఉపయోగపడుతుంది 100% నేను నమ్ముతూ మీ అందరి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మరొక మాట, ఏదో వీడియో చేస్తున్నా ఈ రివ్యూ చేశాను కదా అని చెప్పేసి మాకు వీళ్ళకి ఏదో డీలింగ్స్ ఉంటాయి, ఏదో లేకపోతే అమౌంట్ ఇచ్చేసారు, కమిషన్ ఇచ్చేసారని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే ఈ పుస్తక రచయిత గురించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పడం వలన ఈ పుస్తకాన్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే ఆయన చెప్పాడనే ఉద్దేశంతో కాదండి, మొత్తం ఇది నేను పుస్తకం అంతా చూసి నేను మీకు మన అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఒకవేళ ఎవరికైనా మీకు ఈ బుక్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆయన నెంబర్ ఉందండి, ఒకసారి చెప్తాను చూడండి. 9121378191. మరొకసారి 9121378191. ఫ్రెండ్స్, అలానే వీలైతే రేపు లాంగ్ వీడియో చేద్దామండి. మరొక లాంగ్ వీడియో చేసి మరికొన్ని స్లైడ్స్ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇది వీడియో షార్ట్గా ఉంది కదా, మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఉంటే కనుక నేను మరలా రేపు ఇంకొక వీడియో చేస్తానండి. ఓకే, అది ఏంటి అనేది ఎలా అనేది మీ కామెంట్స్ బట్టి నేను మూవ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ.